నామున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొదటి పునరుత్థాన ఆదివార శుభాకాంక్షలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. యెషయా 40. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలు. వారు పక్షిరాజు రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే పత్రికల్లోంచి కూడా ఒక వాక్యం, 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రమయ్యా. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి పునరుత్థాన ఆదివారంలో చిన్న సంఘంగా కూడుకుని ప్రభు ఈ యొక్క శ్రేష్టమైన అమూల్యమైన మాటలు వినుటకు వచ్చిన అయా ఈ బిడ్డల కనికరంతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభు. అయోగ్యుడును ఎన్నిక లేని వాడిని నిశ్చితమైతనైనా ఈ యొక్క శిలువ చాటను మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందునని మా ప్రభువును మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. 3 వచనాలు చెప్పుకున్నాం. ఒకటి పాత నిబంధన నుంచి, అలాగే సువార్తల్లో నుంచి, పత్రికల్లో నుంచి 3 వాక్యాలు చెప్పుకుందామండి. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. గడిచిన సంవత్సరము చాలామంది వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొని వ్యాపారాల్లో నష్టపోయి, కుటుంబాల్లో మనశ్శాంతి లేక, అనారోగ్యాలకు గురై, ఆర్థికంగా ఎదగలేక కొత్త సంవత్సరం మా జీవితాల్లో ఎలా ఉంటుందో, ఈ సంవత్సరమైనా సరే మా జీవితాలు సుఖ సంతోషాలతోటి నడుస్తాయో లేదో, ఎలా ఉంటుందో ఈ సంవత్సరం అని చెప్పని భయంగానే అడుగు పెట్టేవారు కొంతమంది ఉంటారు. మనలో కూడా బహుశా ఉండి ఉంటారు అలా. అయితే ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మన జీవితము ఫలభరితంగా ఉండాలని చెప్పానంటే, మనం కోరుకునే విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పానంటే, అదేవిధంగా ఆత్మీయంగా కూడా ఎదగాలని చెప్పానంటే ఒక 4 సూచనలు మీ ముందు ఉంచాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాను. 4 సూచనలు చూద్దాం. ఒక్కొక్క సూచన. మొట్టమొదటిగా ప్రభువు పైన
ఆధారపడటం. ఈరోజు మన వాక్యాంశం ఏంటని చెప్పంటే, నూతన సంవత్సరంలో పరిపూర్ణ ఆధ్యాత్మిక ఎదుగుదల చూడాలంటే, మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక 4 సూచనలు. మొట్టమొదటిగా ప్రభువు పైన ఆధారపడాలండి. ఎలా ఆధారపడాలి? ఇదిగో పేతురు గారు చెప్తున్నారు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రి పైన పూర్తిగా ఆధారపడతారు. ప్రతి విషయానికి కూడా తల్లి పైన తండ్రి పైన ఆధారపడుతూ ఉంటారు. వారు చక్కగా బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే తల్లి తండ్రి వారిని పట్టుకుని నడిపిస్తూ ఉంటే వారి కళ్ళలో ఒక రకమైన కాంతి కనిపిస్తుంది. చక్కగా కిలకిల నవ్వుకుంటూ చక్కగా నడుస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు తల్లి పైననో తండ్రి పైనో ఆధారపడతారండి. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మనం కూడా చక్కగా అభివృద్ధి పొందాలని చెప్పానంటే నిస్సహాయంలాగా మనం ప్రభు పైన ఆధారపడాలండి. ఇది చిన్న విషయమే కదా, దీనికి మనం ప్రార్థన చేయాలా, ఇందులో ఏముందిలే అని చెప్పాను కాకుండా, ఇదిగో ఈ చిన్న పిల్లలు తల్లి తండ్రి పైన ఏ విధంగా ఆధారపడతారో మనం కూడా ఆధారపడి ముందుకు సాగితే మన జీవితము ఫలభరితంగా మారుతుందండి. ఎందుకని ఆధారపడాలి? దేవుడు మనకి జ్ఞానం ఇవ్వలేదా, తెలివితేటలు ఇవ్వలేదా అనేటువంటి అనుమానం రావచ్చు. గమనించాలండి, నీ జీవితంలో మరుక్షణం ఏమవుతుందో నీకు తెలియదు, రేపేం జరుగుతుందో నీకు తెలియదు. నీ ఉద్యోగంలో కానీ నీ వ్యాపారంలో కానీ రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. కానీ ఆయనకు తెలుసు. ఆయన భూత భవిష్య వర్తమాన కాలం ముందు త్రికాలం ఉన్నటువంటి ఏకదేవుడు. ఆయన నీ సృష్టికర్త కాబట్టి ప్రతి విషయం పైన కూడా ఆయన పైన ఆధారపడి ముందుకు సాగటం నేర్చుకుందామండి. కానీ మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఈ చిన్న చిన్న విషయాలకి ఎందుకులే, దీనికి కూడా ప్రార్థన చేయాలా అని చెప్పి మనం ఏం చేస్తామని చెప్పానంటే, ఏదో పెద్ద కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా పెద్ద అనారోగ్యం వచ్చి అనారోగ్యం మానకుండా చాలా కాలం పాటు ఉన్నప్పుడు, అటువంటి సందర్భాల్లో మాత్రమే ఎక్కువగా దేవుని పైన ఆధారపడతా ఉంటాం. ఇది వాస్తవం అండి కదా. కానీ వాక్యం చెప్తుంది చిన్న పిల్లలాగా దేవుని పైన ఆధారపడాలండి. ఇశ్రాయేలీయులు ఒక సందర్భంలో తమ యొక్క బలాన్ని చూసుకుని వాళ్ళు ప్రభువు పైన ఆధారపడకుండా ముందుకు సాగిపోయారు. మీకు మొన్న క్రిస్మస్ రోజు చెప్పాను ఒకటి, మొన్న 31st నైట్ అనుకుంటా చెప్పింది. ఎరుకో పట్టణాన్ని వాళ్ళు ఏ విధంగా జయించారు చెప్పుకున్నాం. మీకు అందరికీ తెలుసు ఎరుకో పట్టణం ఏ విధంగా జయించారు. ఎలా జయించారండి? ఎలా జయించారు? 6 రోజుల పాటు దాని చుట్టూ కూడా ఒకరోజు మౌనంగా తిరిగి 7వ రోజు 7 సార్లు ఆ ప్రాకారాల చుట్టూ తిరుగుతూ 7వ రోజు యాజకులు గట్టిగా బోర్లు ఊతా ఉంటే అందరూ కూడా గట్టిగా కేకలు వేస్తే ప్రాకారాలు కూలిపోయినాయండి. ప్రాకారాలు కూలిపోయి చక్కగా అందరు నడిచి ఆ ఎరుకో పట్టణంలోకి ప్రవేశించి అంతా ఎరుకో పట్టణం అంతా కూడా తగలబెట్టేస్తారు. ఒక రాహాబు కుటుంబం మాత్రమే రక్షించబడుతుంది. మనం చదువుకున్నాం ఇవన్నీ కూడా. అయితే ఆ యొక్క మరి విజయకరమో ఏమో కానీ పక్కనే ఉన్న హాయి పట్టణం చిన్న పట్టణం, ఇంత పెద్ద ఎరుకోని జయించాం కదా, ఇది హాయి పట్టణం ఏమో చిన్న పట్టణమే కదా అని చెప్పని దేవునికి ప్రార్థన చేయలేదు. సరిగ్గా సిద్ధపడకుండా హాయి పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళిపోతారు. దేవునికి వారు ప్రార్థన చేసి పోయినట్టుగా అక్కడ వాక్యంలో వ్రాయబడలేదండి. అలా హాయి పట్టణం పైకి వెళ్ళి దారుణంగా ఓడిపోయారు. హాయి సైన్యం ఇశ్రాయేలుని తరిమి కొడుతుంది. 36 మంది సైనికులను కూడా ఇశ్రాయేలు కోల్పోతారు. యెహోషువ అయితే జరిగిన సంగతి చూచి మోకాళ్ళు వేసి బూడిద నెత్తిపైన జల్లుకుని బట్టలు చింపుకొని ఏడుస్తాడు ప్రభు ముందు. ప్రభువా, ఎందుకు ప్రభు ఇట్లా అయిందని చెప్పని. కారణం ఏంటని చెప్పారంటే దేవుని పైన ఆధారపడి ముందుకు సాగకపోవటం వల్ల.
తమ బలాన్ని చూసుకున్నారు, తమ తెలివితేటలు చూసుకున్నారు. ఎరుకో పట్టణాన్ని మేము జయించాం కదా అనుకున్నారండి. ఇది మొట్టమొదటిగా. రెండవదిగా గొప్ప జ్ఞాని సొలొమోను, అయ్యా ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే నా జ్ఞానం సరిపోదు, దయవుంచి నాకు జ్ఞానమే ప్రభువా అని చెప్పానంటే ప్రభువు సొలొమోన్ని ప్రేమించి గొప్ప జ్ఞానం ఇవ్వడంతో పాటు మంచి అధికారాన్ని, సంపదనిచ్చాడు. అయితే ఒకానొక దశకు చేరుకున్న తర్వాత సొలొమోను రాజ్యాన్ని నడిపించడానికి దేవుని పైన ఆధారపడకుండా తన యొక్క తెలివితేటల పైన, జ్ఞానం పైన ఆధారపడ్డాడండి. ఫలితము పాపంలో పడిపోయాడు. రాజ్యం ముక్కలైపోయింది. ఎవరండి సొలొమోను? గొప్ప జ్ఞానే. తనకు ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని పైన ఆధారపడకుండా తనకు జ్ఞానం ఉంది కదా అని చెప్పని విర్రవీగాడు. తన యొక్క సొంత జ్ఞానంపై ఆధారపడి ముందుకు సాగటం వల్ల సొలొమోను కాలంలోనే రాజ్యము 2 ముక్కలుగా విభాగించబడిందండి. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని పైన ఆధారపడి నీ యొక్క ఆత్మీయ ప్రయాణం ముందుకు సాగుతూ ఉందా? ఈరోజు నీ యొక్క ఆత్మీయ యాత్రలో ఫలభరిత జీవితం చూడాలని చెప్పానంటే, నీ జీవితం ఆశీర్వదించబడాలని చెప్పానంటే నిస్సందేహంగా, నిస్సహాయులుగా ఇదిగో ఈ చిన్న పిల్లల్లాగా ప్రభు పైన ఆధారపడాలండి. ఇంతకీ ప్రభు పైన ఆ విధంగా నిస్సహాయంగా ఆధారపడితే వచ్చే లాభం ఏంటి? జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు బుడిబుడి నడుగులు వేసుకుని నడుస్తూ ఉంటే చక్కగా వాళ్ళని మనం నడిపిస్తూ ఉంటాం. కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు అటు ఇటు నడుస్తూ ఉంటే చూసి ఆనందిస్తాం. ఒకవేళ ఏదైనా ప్రమాదకరమైన మార్గంలో పోతూ ఉంటే ఏం చేస్తాం? మనం పక్కన లాగుతాం. అంతే కదా? మీకు అందరికీ బాగా అనుభవం ఉంటుంది. ఇంట్లో చలికాలంలో హీటర్ పెడతారు. పిల్లవాడు ఆ పక్క పోతా ఉంటే గబగబా పిల్లవాడిని పక్కన లాగుతాం. లేకపోతే ఏదన్నా ఒక గొంతు ఉంటుంది, ఆ గొంతులో పోతా ఉంటే పక్కన లాగుతాం. ఏం చేస్తారు అప్పుడు వాళ్ళు? ఏమండి, మనం ఏమైతే వద్దన్నామో మళ్ళీ అక్కడికే పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఏమండి, ఈపు మీద ఒకటి ఇస్తారు కదా, అలా ఇవ్వగానే వాళ్ళు ఏడుస్తారు. అంటే మనం చేసేది మంచి కోసమే, కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు అప్పుడు. అలాగే మన ఆత్మీయ యాత్రలో దేవుని పైన పరిపూర్ణంగా ఆధారపడితే గమనించాలి, నువ్వు వెళ్తున్న మార్గం సరైన మార్గం కానప్పుడు, నువ్వు వెళ్తున్న మార్గం ఆయనకు అంగీకారం కానప్పుడు, నువ్వు వెళ్తున్న మార్గంలో అనేక నష్టాలు పొంచి ఉన్నప్పుడు, నువ్వు వెళ్తున్న మార్గంలో నువ్వు నష్టపోతావురా బాబు అని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు నిన్ను ఒక్క దెబ్బేసి కూర్చోబెడతాడు. నువ్వు అనుకుంటావు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ నాకేది కలిసి రావట్లేదండి, నేను మందిరానికి వెళ్తా ఉన్నాను కానీ నాకేది కూడా కలిసి రావట్లేదు, దేవుణ్ణి నమ్ముకోకముందు నా జీవితం బాగుంది. దేవుణ్ణి నమ్ముకోకముందు నీ జీవితం వేరు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ జీవితము దేవుని ప్రణాళికలోకి తేబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రణాళికలోకి వచ్చిన నిన్ను ఏ విధంగా క్షేమకరంగా నడిపించాలో ఆయనకు తెలుసు. సరైన మార్గంలోకి ఆయన నిన్ను క్షేమంగా నడిపిస్తాడనమాట. కాబట్టి నువ్వేం చేయాలని చెప్పానంటే నీ పూర్ణ హృదయంతో ఆయన పైన నమ్మిక ఉంచాలండి. సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. సామెతల్లో 3వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తే, సామెతలు 3వ అధ్యాయము 5, 6, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నీ పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మిక ఉంచాలి. సగం సగం హృదయంతో కాదు, పూర్ణ హృదయంతో దానిపై నమ్మిక ఉంచి నువ్వు ముందుకు సాగితే అప్పుడు నిన్ను సరైన మార్గంలో ఆయన చిత్తం చొప్పున తీసుకెళ్ళడానికి ఆయన చాలిన దేవుడు అండి. ఏం చేయాలండి? మొట్టమొదటిగా ప్రభు పైన ఎలా ఆధారపడాలి? చిన్న పిల్లల్లాగా ఆధారపడాలి మొట్టమొదటిగా. రెండవ అంశం ఏంటని చెప్పానంటే దేవుని వాక్యం పైన ఆసక్తి కలిగి ఉండాలండి.
రెండవ అంశం, దేవుని వాక్యం పైన ఆసక్తి కలిగి ఉండాలండి. గమనించాలి, చిన్నపిల్లలు పాల కోసం ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. ఎన్నిసార్లు ఏడుస్తారు? రోజుకి 4 సార్లు, 5 సార్లు చెప్పలేము. వారి యొక్క అవసరాన్ని బట్టి ఏడుస్తూ ఉంటారు. అలా ఏడవమని చెప్పని ఎవరైనా చెప్పారా వాళ్ళకి? ఎవరు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ అవసరం కాబట్టి అది. అలాగే రక్షించబడ్డ నీవు వాక్యం అనే పాల కోసం ఆ విధంగా అపేక్ష కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉంటాడు కూడా, ఉండాలి, ఉంటాడు కూడా. ఒకవేళ నీకు ఆ విధమైన అపేక్ష లేకపోతే నువ్వు నిజంగా రక్షించబడ్డావో లేదో అని చెప్పిన ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నానండి. ఎందుకు చదవాలి వాక్యం రోజు? వాక్యం ఎందుకు చదవాలి రోజు? అప్పుడప్పుడు చదవచ్చు కదా, రోజు చదవాలా వాక్యం? ఏమా, రోజు వాక్యం చదవడం అవసరమా అనే ప్రశ్న మనం వేసుకుంటే దానికి మరొక ప్రశ్న కూడా వస్తుంది. రోజు పాలు ఎందుకు తాగాలి? రోజు తాగాల చిన్నపిల్లవాడు పాలు? రోజు పాలు తాగకపోతే ఏమవుద్దమ్మా? చిన్నపిల్లవాడు రోజు పాలు తాగకపోతే ఏమవుతుంది ఏమా? నెమ్మదిగా వాడు కృషించిపోయి జీవోత్సవంలాగా తయారవుతాడు. ఇదిగో, రక్షించబడ్డ నీవు దేవుని వాక్యం అనే పాలన ఆ విధంగా అపేక్షించకపోతే, చదవకపోతే నెమ్మదిగా నువ్వు ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతావు. వాస్తవం, సత్యం ఇది. రక్షించబడ్డ నీవు దేవుని వాక్యం చదవకుండా ఏదో ప్రతి నెల మొట్టమొదటి ఆదివారం వచ్చి ఏదో మొనాటనీగా బలలో చేయవేస్తున్నావు, కానీ నువ్వు మృతుడవే. జీవించున్నవన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడవే. ఎందుకంటే చదవాలి వాక్యం రోజు? రక్షణలో ఎదుగు నిమిత్తం చదవాలి. ఎందుకంటే చదవాలి వాక్యము? దేవుని యొక్క వాక్యం చదవటం వల్ల ఆ శ్రమలను ఎదుర్కొనేటువంటి శక్తి నీకు వస్తుంది. దేవుని యొక్క వాక్యం చదవటం వల్ల విశ్వాసంలో స్థిరంగా నువ్వు నిలబడగలుగుతావు. దేవుని యొక్క వాక్యం చదవటం వల్ల సాతాను శోధనలు ఎదుర్కొనే శక్తి నీకు వస్తుంది. 31st నైట్ అనేక మంది రకరకాల వాగ్దానాలు తీసుకుంటారు. కొంతమంది అయితే వాగ్దానం తీసుకుని 5 బాగాలేదని చెప్పి మళ్ళీ ఒక వాగ్దానం తీసుకుంటారు. మరి కొంతమంది ఆమెకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, ఇంకా మొత్తం అందరికీ ఒక 5 తీసుకుంటారు. అందులో ఏది బాగుందో పెట్టుకుంటారు ఫస్ట్. అది వాళ్ళ వాగ్దానం అన్నమాట. సరే, ఏమైతేనే మొత్తానికైతే వాగ్దానాలు తీసుకుని ఆ వాగ్దానాలు గట్టిగా గుండెకు హత్తుకుని ప్రార్థన చేస్తారు. అయ్యా, ఈ వాగ్దానము మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేరాలి. ఇంతకుముందు నా జీవితం వేరు ప్రభువా, ఇక నుంచి నేను ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు సాక్షిగా జీవిస్తాను. దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను. ఇవన్నీ కూడా న్యూ ఇయర్ వాగ్దానాలు అన్నమాట. చాలామంది తీసుకుంటారు తీర్మానాలు ఇట్లా. ఏమండి, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఏం చేస్తారని చెప్పానంటే, కొత్తలో ప్రతిరోజు కూడా చేయాల్సిందని చెప్పి జిమ్లో పోయి జాయిన్ అవుతారు. న్యూ ఇయర్లో ఒక 1 వీక్ పోతారు. ఏమండి, నెమ్మదిగా తగ్గిపోతారు. ఇదిగో, ఇది కూడా అంతే. 31st నైట్ రకరకాల వాగ్దానాలు తీసుకుంటారు, తీర్మానాలు చేస్తారు. ప్రభువా, ఇక నుంచి నేను రోషంగా జీవిస్తాను ప్రభువా నీ కొరకు. కొద్ది రోజులు బాగానే జీవిస్తారు, కానీ నెమ్మదిగా ఏమవుతుందని చెప్పానంటే వాళ్ళు వెనక్కి జారిపోతూ ఉంటారు. కారణం ఏంటని చెప్పానంటే దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు కూడా చదవకపోవటం వల్ల, దేవునితో సహవాసం చేయకపోవటం వల్ల నెమ్మదిగా ఆత్మీయంగా వెనక్కి జారిపోయే అవకాశం ఉంటుందండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? హెబ్రీ గ్రంథకర్త ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు, చూద్దామండి. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ,
మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. ఒక్కసారి ఈ వాక్యము అందరూ కలిసి చదవాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నానండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13 చదువుదాం ఒకసారి అందరం కూడా. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. కొంచెం వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి, గమనించాలండి. ఈరోజు నేటి సంఘాల్లో చూసుకుంటే రక్షించబడి అనేక సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా అనేక మంది పాలు తాగే శిశువుల్లాగానే ఉన్నారు. రక్షించబడి 20 ఏళ్ళు 25 ఏళ్ళు పూర్తయినా సరే వాళ్ళు బలవర్ధకమైన ఆహారం తీసుకోలేకుండా కేవలము పాలు తాగే శిశువులాగే ఉన్నారండి. వాస్తవం, ఇది ఒప్పుకుందాం. పాలు తాగటం అని చెప్పానంటే వారికి బాప్తిస్మము, మారు మనస్సు, యేసు ప్రభు యొక్క జన్మ, యేసు ప్రభు యొక్క శిలువ మరణం, ఈ 4 అంశాలు చెప్తే చాలు వాళ్ళకి. అంతకంటే ముందుకు పోతే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ వాక్యం వినరు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యము ధ్యానం కూడా చేయరు. బలవర్ధకమైన ఆహారం జీర్ణం చేసుకునే శక్తి వారికి ఉండదు, జీర్ణం చేసుకునే ఆసక్తి కూడా వారికి ఉండదు. ఈరోజు నేటి అనేక క్రైస్తవ సంఘాల్లో ఇదిగో అనేక మందిలాగా పాలు తాగే శిశువులాగా ఉన్నారండి. ప్రియ దేవుని సంఘమా, గమనించాలండి. మన ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు, కేవలం మీరు పాలు మాత్రమే కాదు కానీ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. బలవర్ధకమైన ఆహారం తీసుకోకుండా పాలు మాత్రమే తాగితే మీరు ఏ విధంగా మీ యొక్క విశ్వాస యాత్రలో స్థిరంగా నిలబడగలరు? మనం ఒక్కసారి మనం వాక్యంగాన్ని గమనిస్తే, ఆనాడు ఏదైనా తోటలో ప్రభువు ఆదాముకి కేవలము పచ్చని చెట్లు మాత్రమే తినమన్నాడు, ఆకుకూరలు తినమన్నాడు. చూద్దాం ఒకసారి వాక్యంలో. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. చాలండి. యెహోవా ఏమన్నాడండి? ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చు. మొట్టమొదటిగా ఆకుకూరలు, వృక్ష ఫలములు తినేవాడు ఆదాము గారు. అయితే కొంచెం ఒక అడుగు ముందుకేసి నోవహు గారి కాలంలో ఏమంటున్నాడు చూద్దామండి. నోవహుతోడు ఏం మాట్లాడుతున్నాడని చెప్పానంటే, ప్రభువు 9వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులకన్నిటికిని ఆకాశ పక్షులకన్నిటికిని నేల మీద ప్రాకు ప్రతి పురుగును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. అంటే ఆదాము గారి కాలంలోనేమో వృక్ష ఫలములు తినొచ్చు అని చెప్పాడు. అలాగే నోవహు కాలంలో జంతువులను కూడా మీరు తినొచ్చు అని చెప్పాడు. అలాగే మన ఆత్మీయ యాత్రలో కూడా మొట్టమొదటిగా పాలు తాగుతారు. నెమ్మదిగా ఆత్మీయంగా ఎదిగే కొద్దీ కూడా బలవర్ధకమైన ఆహారం తినాల్సి ఉంటుందండి. కానీ ఈరోజు మేము పాలు మాత్రమే తాగుతాం అంటున్నారు చాలామంది. బలవర్ధకమైన ఆహారం తినాలని చెప్పని ఆసక్తి చూపట్లేదు. కఠినమైన మాట ఏంటి చెప్పంటే, అనేక ఏళ్లుగా మందిరానికి వస్తూ ఉంటారు కానీ బైబిల్లో పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి, అది కూడా తెలియదు చాలా మందికి. గమనిద్దామండి. వాక్యం పైన
ఆసక్తి కలిగి ఉందాం, అపేక్ష కలిగి ఉందామండి. మీరు కొత్తగా జన్మించిన శిశువుల వలె ఎలా ఉండాలండి? వాక్యం పైన అపేక్ష కలిగి ఉండాలండి, ఆసక్తి కలిగి ఉండాలి. అయితే మనం అలా ఎదిగే క్రమంలో ఒక వ్యవసాయదారుడు ఒక చెట్టు పెంచుతూ ఉంటే ఆ చెట్టు ఎదిగేటప్పుడు ఏం చేస్తాడు? చెట్టుని ఏమండి, పనికిరాని కొమ్మని, పనికిరాని ఆకుల్ని తీసేస్తూ ఉంటాడు. అలా తీసేస్తేనే ఆ చెట్టు చక్కగా ఎదుగుద్ది, ఆ చెట్టు చక్కగా ఫలించుద్ది, చక్కని ఫలాలు కూడా వస్తాయండి. ఇదిగో మనం కూడా అలా రక్షణలో ఎదగాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. అలా రక్షణలో ఎదిగే క్రమంలో నీలో పనికిరాని ప్రతి అంశాన్ని కూడా ఆయన నెమ్మదిగా కొట్టివేస్తూ ఉంటాడు. అలా కొట్టివేసే క్రమంలో అనేక శ్రమలు నీకు ఎదురవుతాయి, అనేక శ్రమలు ఎదురవుతాయి, నీకు కష్టాలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. ఎందుకని? శోధించబడిన మీద నువ్వు శుద్ధ సువర్ణం వలె మారాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు ఆయన. అంతేగాని శ్రమలు వచ్చినప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాక శ్రమలు మాకు ఎక్కువైనాయండి అని చెప్పి నేను ప్రయత్నం చేయొద్దండి. దావీదు వలె శ్రమ నొంది ఉండుట నాకు మేలాయన తండ్రి అని చెప్పడం నేర్చుకుందామండి. 2 అంశాలు చెప్పుకుందాం. మొట్టమొదటిగా దేవుని పైన పూర్తిగా ఆధారపడాలి. నెంబర్ 2, వాక్యం పైన ఆసక్తి కలిగి ఉండాలి. పాలు తాగటమే కాకుండా నెమ్మదిగా బలవర్ధకమైన ఆహారం తినటం ప్రారంభిద్దామండి. ఏది వాక్యం చెప్తా ఉన్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయండి. వాక్యం మళ్ళీ వినండి ఒకసారి. రిఫరెన్స్ ఏం చెప్పాము దాని ముందు వెనక చదివితే చక్కగా నెమ్మదిగా ఇక వాక్యం లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది 2వ అంశం అండి. 3వ అంశం ఏంటని చెప్పానంటే దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండాలి. దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 20 వచనం. 1 కొరింథీ 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులే ఉండుడి. కానీ ఇప్పుడు అంతా కూడా సంఘాల్లో రివర్స్. బుద్ధి విషయంలో శిశువులుగా ఉంటున్నారు, అలాగే దుష్టత్వం విషయంలోనేమో పెద్దవారుగా ఉంటున్నారండి. గమనించాలి. మనం చిన్నపిల్లలను చూస్తే ఏమండి, ఏదన్నా వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఏం చేసుకుంటారు? వాళ్ళు కొట్లాడుకుంటారు, ఒకరి మీద ఒకరు పడి గుద్దుకుంటారు, తిట్టుకుంటారు, ఏమండి మట్టి పోసుకుంటారు. సాయంకాలం మళ్ళీ అందరూ ఏడ్చుకుంటూ ఇంటికి వస్తారు. తల్లిదండ్రి వాళ్ళని సంధాయిస్తే మర్చిపోతారు. రాత్రి పడుకున్నాక మళ్ళీ పొద్దున మళ్ళీ కలిసిపోతారు. మళ్ళీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం కూడా ఆత్మీయ యాత్ర ఎలా ఉండాలట? ఇగో ఈ చిన్న పిల్లల వలె దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండి. యేసుక్రీస్తుని మనం మాదిరిగా తీసుకుని ముందుకెళ్ళడం నేర్చుకుందామండి. రక్షణ పొందుకున్న తర్వాత ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ అసూయలు, కోపాలు అవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. ఒక ఆయనట రక్షణ పొందుకునేటప్పుడు ఆ నీటిలో ముంచేటప్పుడు జాగ్రత్తగా ముక్కు మూసుకో, నీటిలో ముంచుతా నిన్ను అని చెప్పి అన్నప్పుడు ఆయన నీటిలో మునిగి చేయి మాత్రం పైకి పెట్టాడట, చేయి లోపలికి పెట్టకుండా. చేయి లోపల పెట్టవయా బాబు అని చెప్పానంటే లేదండి చేయి పైనే ఉండాలి, మీకు తెలియదని చెప్పన్నాడు. ఎందుకని చెప్పానంటే నేను ఒకడిని మాత్రం నేను ఎప్పటికి కూడా క్షమించనండి, వాడిని మాత్రం నేను మర్చిపోను. అసలు నేను వాడు నాకు చాలా అన్యాయం చేశాడు, అందుకని ఈ చేయి పైన పెట్టానండి అని చెప్పన్నాడు. ఈరోజు చాలామంది రక్షణ తీసుకుంటారు కానీ ఈ కక్షలు, కార్పణ్యాలు మాత్రం వదిలేరండి. తనలో తప్పులు పక్కన పెట్టుకుని ఎదుటి వారిలో తప్పులు వెతికేటువంటి ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. లూకా సువార్తలో 6వ అధ్యాయము 41లో ప్రభు ఏం చెప్తున్నాడని చెప్పానంటే, లూకా సువార్త 6:41లో నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న
నలుసును చూడనేలా అదండి. కాబట్టి ముందు మనది మనం చూసుకుని ఆ తర్వాత ఎదుటి వారి లోపాలు చూసే ప్రయత్నం చేద్దామండి. అంటే చిన్న పిల్లల వంటి స్వచ్ఛమైన మనసుతోటి మనం ముందుకు వెళ్ళాలని చెప్పని వాక్యం సెలవిస్తుంది. దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండడి 3 చెప్పుకున్నామండి. చివరిగా 4వ అంశం ఏంటని చెప్పనంటే చిన్న పిల్లల వంటి తగ్గింపు తత్వము. చిన్న పిల్లల వంటి తగ్గింపు తత్వం అండి. లూకాసు సువార్త 9వ అధ్యాయము 46, 47, 48. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. చాలా గొప్ప అర్థం ఉందండి ఇది. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉంటాడో వాడే మీలో గొప్పవాడు. మన దేవుని యొక్క మనస్తత్వం చాలా భిన్నమైందండి. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన యొక్క కృప అనుగ్రహిస్తాడండి. ఆయన మహోన్నతుడు. కోటాను కోట్ల దూతలు ఆయన స్తుతిస్తూ ఉంటే సమీపింపరాని తేజస్సులో ఆయన నివసించేటువంటి దేవుడు ఆయన ఎక్కడండి జన్మించింది? ఒక చిన్న పశువుల పాకలో జన్మించాడు. బెత్లెహేమ్ అనేటువంటి ఒక ఊరు పేర్లేని గ్రామంలో ఆయన జన్మించాడు. ఏమండి, ఒక చిన్న జాతిని ఆయన ఈ లోకంలో రావడానికి ఆయన ఎన్నుకున్నాడు. మరియ కూడా ఒక చిన్న పేద స్త్రీ. నేను చెప్పాను మీ క్రిస్మస్ రోజు మన దేవుడు చిన్న వాటిని కోరుకున్నటువంటి పెద్ద దేవుడు మన దేవుడు. నువ్వు దీనుడుగా వినయం కలిగి విధేయత కలిగి వణుకుతూ ఆయన పట్ల నువ్వు జీవిస్తే నేను చక్కగా ఉన్నతంగా లేవనెత్తాడు. అలా కాకుండా నువ్వు గర్విష్టి మాటలు మాట్లాడితే దేవుడు నిన్ను అక్కడి నుంచి అధపాతాలను తొక్కేస్తాడు. ఈరోజు నిన్ను తగ్గించుకుంటే ఏం లాభాలు ఉంటాయో ఒక 3 అంశాలు చెప్పి నాకు వాక్యాన్ని ముగిస్తాను. 3 అంశాలు. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చూస్తే 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తున్నాను. బా, ఎంత చక్కని మాట అండి. మహాగణుడును మహోన్నతుడును అటువంటి గొప్ప దేవుడు ఎక్కడుంటా అంటున్నాడండి? వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద. అదిగో వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో, వారి గృహాల్లో నేను నివసిస్తానని చెప్తున్నానండి. ఈరోజు మన యొక్క హృదయం ఎలా ఉంది? గర్విష్టి హృదయం కలిగి ఉన్నావా? గర్విష్టి హృదయం కలిగిన నెబుకద్నెజర్ని ఏం చేశాడండి? గడ్డి తినిపించాడండి. నెబుకద్నెజర్ యొక్క హెయిర్ స్టైల్ మార్చేశాడు. నెబుకద్నెజర్ యొక్క ఫుడ్ స్టైల్ మార్చేశాడు. బిర్యానీ తినేవాడేమో పోస్ట్ నెబుకద్నెజరు. ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. రోజు చక్కగా మీసాలకి సంపెంగను పెట్టుకునేవాడేమో. ఆఖరికి నూనె కూడా లేకుండా జుట్టు ఎట్లా అయిందండి? మొత్తం అట్లగట్టి మొత్తం రెక్కలు వచ్చేసినాయి. జంతువులాగా అయిపోయాడు. జాగ్రత్త, గర్విష్టి మాటలు మాట్లాడుతూ నిన్ను నువ్వు హెచ్చించుకుంటావేమో, అధపాతాలను తక్కువేయబడతావు. మొట్టమొదటిగా. రెండవ అంశం ఏంటని చెప్పానంటే దినవృత్తాంతములు
రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చూస్తే, 2 Chronicles 7th chapter 14th verse. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచినెడల ఆకాశము నుంచి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే, యు షుడ్ నాట్ కమాండ్ ఇన్ యువర్ ప్రేయర్. దేవుణ్ణి కమాండ్ చేయదు. కొంతమంది దేవుణ్ణి కమాండ్ చేస్తారు, పరిశుద్ధాత్మ ఐ కమాండ్ దిగిరా అని చెప్పని. అట్లా నువ్వు కమాండ్ చేయొద్దు. ఆయన నీకు బానిస కాదు. నువ్వు తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేస్తే ఏమొద్దట, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. 3 చెప్పాడు అక్కడ. నేను వారి ప్రార్థనను విని, నెంబర్ 1, వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. 3 చెప్పాడండి. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ దేశాన్ని స్వస్థపరుస్తాడు. నీ కుటుంబాల్లో క్షేమం కలుకోవాలని చెప్పి ఆశిస్తా ఉన్నావా? అయితే నేను తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేయి. నెంబర్ 2. నెంబర్ 3, సామెతలు 15వ అధ్యాయము 33వ వచనం. సామెతల 15వ అధ్యాయం 33. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఇదండి, ఘనతకు ముందు వినయముండు. తగ్గింపు జీవితం. ఘనత పొందాలని ఆశిస్తా ఉన్నావా? 10 మందిలో అందరూ నిన్ను మెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తా ఉన్నావా? అందరూ నిన్ను చక్కగా గౌరవించాలని ఆశిస్తా ఉన్నావా? అయితే నువ్వు తగ్గించుకో. నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఆటోమేటిక్గా నిన్ను హెచ్చిస్తాడు. కొంతమంది డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకుంటారు. అటువంటి వారు ఉన్నారండి. అది కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుడిని హెచ్చిస్తే దాన్ని ఎవడు కూడా ఆపలేడు. దేవుడిని హెచ్చించాలని చెప్పి ఆశిస్తే ముందు నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. 3 అంశాలు చెప్పుకున్నామండి. ఈరోజు దేవుడు నిన్ను చక్కగా హెచ్చించాలని చెప్పానంటే, నీ జీవితం ఫలభరితంగా ఉండాలని చెప్పానంటే, ఆధ్యాత్మికంగా నువ్వు చక్కగా ఎదగాలని చెప్పానంటే 4 చెప్పుకున్నామండి. చెప్తాం ఒకసారి ఒక్కొక్కటిగా. దేవుని పైన పూర్తిగా ఆధారపడాలి. నెంబర్ 2, వాక్యం పైన ఆసక్తి కలిగి అపేక్ష కలిగి ఉండాలి. నెంబర్ 3, దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండాలి. చిన్నపిల్లల వలె తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.